ఏంటండి ఆ కంగారు? ఏంటండి మీరా? ఏంది మీరు పోలేదా? అది కాదండి, మీరు మా డాక్టర్ వెంకట్రావు గారేనా? మీరు పొలిటీషియన్ పానకాలరావు గారేనా? ఏందండి దబుక్కుని అట్ట అడిగారు? అదేం లేదు, ఈ పొట్ట చూసి నాకు కాస్త అనుమానం వచ్చింది. అయ్యా దాని గురించి వచ్చింది. నే పానకాలరావునే గాని. అవును డాక్టర్ గారు మీరు పొయ్యారన్నారు, పోలా? ఏం మాట్లాడుతున్నారండి, మధ్య ఉంది అసలు మీకు? అది కాదండి, ఆ మధ్యన ప్రఖ్యాత డాక్టర్ వెంకట్రావు గారు పాపం టపా కట్టేశాడని ఎవడో అంటుంటే నా చెవులతో విన్నానండి. ప్రమాణ పూర్తిగా చెబుతుంది. వింటే వినొచ్చండి. డాక్టర్ వెంకట్రావు అంటే నేను ఒక్కనేనా? ఎంతమంది ఉంటారు బయట? ఓహోహో, అది కరెక్టేనండి, మంచి పాయింటే. అయితే ఇంటికి పోలేదన్నమాట. మళ్ళీ అదే కూతకొస్తున్నారు మీరు. అబ్బే లేదండి, మీరు పోలా. ఎందుకు పోతారు మీరు? పోతే ఇవాళ నా ఎదురుగా బతికిట నిలబడతారా? మీరే చెప్పండి. మిస్టర్ పానకాలరావు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. డాక్టర్ గారు కోపం వచ్చినట్టుంది, ఇక నేను మాట్లాడలే. సరేనండి, మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి. అవతల చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. చెబుతానండి, చెబుతా. ఇగో డాక్టర్ గారు మీకు తెలియదు ఉందండి, రాజకీయాల్లో ఉన్నా, ప్రజా సేవలో తలములకలై ఉన్నా తెలుసు, ప్రజలందరికీ తల్లో నాలికలాగా ఉన్నా తెలుసు, యమ బిజీగా ఉన్నానండి, ఉన్నమాట చెబుతున్నా. కాబట్టి ఇదిగో ఇది ఒకటే. ఏంటి తట్ట? ఈ పొట్ట? కానీ పానకాలరావు గారు మిమ్మల్ని నేను వారం రోజుల క్రితం టీవీలో చూశానండి. అప్పుడు ఇంత పొట్టలేదు. ఇంతలోనే ఇంత అభివృద్ధి ఎలా సాధించారండి? చాలండి శత్రులు ఆడతారు. అరే ఒకవైపు అజీర్తితో గ్యాస్ ప్రాబ్లంతో నేను అల్లాడిపోతుంటే డాక్టర్ గారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. బ్రహ్మాండమైన మందు నాకు ఒకటి ఇవ్వాలా. ఇస్తా. ఇవో ఎట్లాంటి దిట్టమైన మందు అంటే అది వేసుకోగానే ఒక గంటలో, ఒకే ఒక గంటలో నిర్భీతిగా నిర్భయంగా నేను మళ్ళీ సుష్టిగా భోజనం చేయగలగాల. ఏంటండి సుష్టిగా భోజనం చేయాలంటారు? ఇప్పుడే కదా అజిత్ అజిత్ అంటున్నారు. నాకు చిన్న డౌట్ అండి, ఇంత ఫాస్ట్ గా ఈ పొట్ట రావడానికి కారణం ఏంటి? అదే కాస్త కిచెన్ ఎక్కువైందిలేండి. వాట్ కిచెన్? అదేలేండి, చికెన్ దాంతో పాటు మటన్ కూడా కాస్త వేసా. అలా ఎక్కువ తిన్నా కానీ ఇంత పొట్ట రాకూడదే. ఏమండే ఆ మాట మీకు తెలుసు, నాకు తెలుసు. బుద్ధిమంట దానికి ఏం తెలుసు అండి. సరేనండి, నేను మీకు ట్రీట్మెంట్ చేస్తాను. సరే, కాకపోతే 3 రోజుల పాటు మీరు ఘనాహారం ఏమీ తీసుకోవద్దు, కేవలం పళ్ళ రసాలే తీసుకోవాలి. ఇక 6 నెలల పాటు మీరు మాంసాహారం ముట్టనే ముట్టద్దు. వామ్మో బలి చెప్పారే, రాజకీయాల్లో ఉన్న ఇవన్నీ మాకేర కుదురుతాయండి. పళ్ళ రసాలంట, పళ్ళ రసాలు అబ్బో. అయితే పెద్ద నా బొజ్జకి శ్రీరామ రక్ష అంటూ పాటలు పాడుకోండి. పొట్ట ఉంటే ఉంటుంది, పగులుతుంది, లేకపోతే మీ ఆరోగ్యం నాశనం అయిపోతుంది. ఏందండి నాశనం అయింది? ఇందా నుంచి చూస్తున్నారు, ఊరికే బెదిరిస్తున్నారు. ఇక 10 రోజుల నుంచి తెగ తింటున్నా, ఏమైంది? కాస్త అజీర్తి చేసిద్ది, మందు వేసుకుంటాం, అది మాత్రానికి మానేస్తామా? ఇంకా 15 రోజులు వరుస పెట్టి డిన్నర్లు ఉన్నాయి. ప్రజలు పిలిచిన డిన్నర్లకి పోయి వాళ్ళని సంతోష పెట్టద్దు. ఇంకా నయం నాన్ వెజ్ మానుకోవాలంట, రాజకీయాల్లోంచే తప్పుకోమల్లా. బోడి సలహా. ఇక డాక్టర్ గారు దేశమేం గొడ్డుపోవాలా? అయితే ఆడ నీకన్నా పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఆడికే పోయి మందు తీసుకుంటా. ఆడికే పో. పోతనే ఉంటామే. పోవాయా? హలో, రకం కాదు. చెప్పరా. ఇఫ్తార్ విందు ఇవాళ. అరే భలే అడిగా, నేను ఎప్పుడైనా ఇఫ్తార్ విందు రానన్నానా? మన పార్టీ వాళ్ళంతా వచ్చేసారా? అరగంటలో ఉంటా. వస్తున్నా. ఏమంటే పానకాలరావు గారు, ఏందయా మీకు ఇష్టమైనట్టుగా నేను వైద్యం చేస్తాను, కానీ మీరు ఒక సహాయం చేయాలండి. ఏంది డాక్టర్ గారు చెప్పు, ఏం సిగ్గుపడతావు నువ్వు? మీతో పాటు నన్ను కూడా ఇఫ్తార్ విందుకు తీసుకెళ్లాలండి. దానికి ఇంత మొహమాట ఏందయ్యా? సార్ ఏందయ్యా? ఏందా లేడీకి లేచిందే పరుగన్నట్టు ఏడకెళ్తున్నా? అదేంటి సార్, మీరేగా లేట్ గా వెళ్ళొద్దన్నారు. అన్నానులే, అసలు మనం వెళ్ళేది ఏడకి? ఇంకెక్కడికి సార్, ఇఫ్తార్ విందుకేగా. మరి అదే, ఒక ఇఫ్తార్ ఇంటికి మనలాంటి వాళ్ళు వెళ్ళే పద్ధతి ఇదేనా? మనం ఏంటి, మన పొజిషన్ ఏంటి? ఏమైంది సార్? పిచ్చోడా, ఇఫ్తార్ ఇందంటే దానికి ఒక ప్రత్యేకమైన కాస్ట్యూము, కుషింత మేకప్, రవంత దేశభక్తి, ఓ పిడికెడు జాతీయ సమైక్యత, 2 కిలోల లౌకికవాదం, ఇవన్నీ ఉండాలా వద్దా? ఉండాలి సార్. మరి అదే, ఆ షర్టు తీసేయి. ఇగో డాక్టర్ గారు రావాలా? వస్తున్నా సార్. పదండి. అరే ఏడికి తొందర ఏంటి సార్? ఇంతేనా? ఇక ఏమైంది సార్? బాగానే ఉంది కదా సార్? భలే ఓడివా. అసలైంది ఏడంటే
Sonic